press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగుటెక్జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా మన ఛానల్లో Realme 9 Pro యొక్క అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే పైన కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి వెళ్ళైతే డీటెయిల్గా మనకి 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఒక 5G స్మార్ట్ ఫోన్ కొనుక్కునే వాళ్ళకి ఆ వీడియోతో ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏంటంటే దీని యొక్క డీటెయిల్ కెమెరా రివ్యూ, అంటే మనకి Realme 9 Pro యొక్క డీటెయిల్ కెమెరా రివ్యూ, వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫోటోస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, నైట్ విజువల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే నేను మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఎటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మేము తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క కెమెరా రివ్యూలోకి వెళ్ళే ముందు దీని యొక్క కెమెరా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మనకు ప్రొవైడ్ చేసింది ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. ప్రైమరీ కెమెరా మనకి 64 MP అయితే ఉంటుంది. ఇది మనకి వైడ్ యాంగిల్ కెమెరా, ఇది మనకి f1.8 అపేచర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకోటి 8 MP కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మనకి ఏంటంటే f2.2 అపేచర్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఒక చిన్న కెమెరా అయితే ఉంది. ఇది మనకి ఏంటంటే 2 MP మ్యాక్రో కెమెరా. ఇది మనకి f2.4 అపేచర్ అయితే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తీసుకుని 16 MP అయితే ఉంది. సో ఇది మనకి f2.4 అపేచర్ అయితే తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా మనకి వీడియోస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 1080pలో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 30 FPS రికార్డ్ చేయొచ్చు. 720pలో మాత్రం మనకి బ్యాక్ సైడ్లో 30 FPS 60 FPSలో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అంతేట్లో మనకి 4K రికార్డింగ్ సపోర్ట్ లేదు. ఒకసారి మనం దీని ఒక కెమెరా ఇంటర్ఫేస్ చూసి దాని తర్వాత కెమెరా విజువల్స్, వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా మీరు డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి కెమెరా ఇంటర్ఫేస్ తీసుకుంటే మీకు నార్మల్ ఏదైతే నార్మల్ మొబైల్ ఫోన్స్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉందన్నమాట. లైక్ మనకి పోర్ట్రైట్, ఫోటో, వీడియో, స్ట్రైట్ మోడ్ అని చెప్పేసి కొత్తగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు శాంపిల్స్ చూపిస్తాను, అందులో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో బేసిక్గా మీరు తీసుకుంటే మనకి సెల్ఫీ పిక్చర్స్ అనమాట. సో ఇండోర్లో తీసుకున్న పిక్చర్స్ ఇవి. ఇందులో మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేజర్గా ఏంటంటే నేను గమనించింది సెల్ఫీ కెమెరాస్ తీసుకున్న పిక్చర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. దీనిలో డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇది మనకి సెల్ఫీ పిక్చర్స్ మనకి 16 MPలో అవుట్డోర్లో తీసినవి అనమాట. ఇవి మనకి బ్యాక్ కెమెరా తీసినవి 64 MPతో వస్తున్న నార్మల్ ఫోటోగ్రఫీ. ఇది మనకి ఏంటంటే 64 MPతోనే పోర్ట్రైట్ షాట్స్ అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఆబ్జెక్ట్ డీటెయిలింగ్ అవన్నీ కూడా మనకి పోర్ట్రైట్ షాట్స్లో పర్లేదు, బాగానే ఉంది. కానీ కొంచెం కలర్, షర్ట్ యొక్క కలర్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇవి మనకి ఏంటంటే ఏదైనా ఒక షాపింగ్ మాల్, లైక్ మనకు ఆబ్జెక్ట్ని ఇది ఫోకస్ చేయడం కానీ ఇవన్నీ కూడా మన దీంట్లో బాగుంది. కావాలంటే మనం ఈ ఫోటోని కొంచెం జూమ్ చేద్దాం. ఇక మీరు చూడొచ్చు మనకి డీటెయిల్స్ అనేవి చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో బ్యాక్ కెమెరాతో కూడా మీరు ఫొటోస్ అయితే నేను సాటిస్ఫైడ్. ఇది రన్నింగ్ షాట్లో తీసిన ఫోటో అనమాట. ఇది కూడా మనకి డీటెయిల్స్ అనేవి చాలా బాగా తీసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండోర్లో ఈ ఒక ఆబ్జెక్ట్ని మనం జూమ్ చేసి చూద్దాం, మనకి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ప్రతిదీ కూడా డీటెయిల్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఇది మ్యాక్రో షాట్ అనమాట. ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని వీడియో షాట్స్ చూద్దాం. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే నేను వాకింగ్లో అయితే ఉన్నాను అనమాట. సో ప్రజెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ నడుస్తున్నాను. సో నా స్టెబిలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు ఎక్కడ చూడొచ్చు. ఇది మనకి ఏంటంటే 1080pలో రికార్డ్ చేస్తున్న ఫుటేజ్ అనమాట. 30 FPSలో వస్తుంది. అండ్ మనకి ఇది వచ్చేసరికి 720pలో రికార్డ్ చేస్తున్న ఫుటేజ్. ఇది మనకి 30 FPSలో రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు ఇది రన్నింగ్ సిచ్యువేషన్లో మనకి స్టెబిలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా మీకు పిక్చర్ ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ లెవెల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. టైం సరికి 4 అయితే అవుతుంది అనమాట. సో ఈ టైంలో తీసిన ఫుటేజ్ ఇది. నెక్స్ట్ మనకి ఇది 720pలో 60 FPSలో తీస్తున్న ఫుటేజ్ అనమాట. అండ్ ఇది వచ్చరికి మనకి ఏంటంటే 1080pలో తీస్తున్న 30 FPSలో రికార్డ్ అవుతున్న ఫుటేజ్ ఒక వీడియో. దీని యొక్క డీటెయిల్ మీరు స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా గమనించవచ్చు. ఇది కూడా సేమ్ మనకి 4:30 ఆ టైం సిచ్యువేషన్లో తీస్తున్న ఫుటేజ్ అనమాట. సో బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ అయితే ఉందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇదైతే నేను గమనించాను ఈ వీడియోస్ అన్నింటిలో కూడా. కొంచెం డార్క్ సిచ్యువేషన్ తీసి చూపిస్తాను మీకు. ఇది వచ్చరికి మనకి ఏంటంటే 720pలో తీస్తున్న ఫుటేజ్ అనమాట. సో ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇది నార్మల్ రోడ్ అనమాట. సో దీని స్టెబిలిటీ కూడా మీరు డీటెయిల్గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చరికి 1080pలో తీస్తున్న ఫుటేజ్ 30 FPSలో అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మీరు స్టెబిలిటీ గమనించవచ్చు. సో 1080pలో మీకు 64 MPలో తీసినప్పుడు మీకు స్టెబిలిటీ అనేది ఉంది. బట్ 720pలో తీసినప్పుడు కొంచెం అయితే మిస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం డ్యూయల్ మోడ్ వీడియో షాట్స్ అవన్నీ కూడా ఒకసారి మనం డీటెయిల్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది మనకి బ్యాక్ కెమెరాలో తీస్తున్న ఫుటేజ్ అనమాట. ఇది మనకి 1080pలో మీకు రికార్డ్ చేస్తున్నారు. సో ఆడియో క్వాలిటీ, నెక్స్ట్ మనకి వీడియో పర్ఫార్మెన్స్ కూడా మీరు ఇప్పుడు చెక్ చేయొచ్చు. సో ఇది బ్యాక్ అండ్ కెమెరా అనమాట. సో మీరు క్లియర్గా అయితే మీరు వీడియోలో మనకి మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. మనకి క్లియర్గా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనం ప్రైమరీ కెమెరా 64 MPలో తీసుకున్న ఫుటేజెస్ అయితే చూస్తున్నారు.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నైతే డ్యూయల్ వీడియో మీరు చెక్ చేయొచ్చు. మనకి బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా రెండు అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రంట్ విజువల్స్లో తీస్తున్న ఫుటేజ్ పైన ఉంది, కింద వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా అనమాట. సో మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు మనకి ఫుటేజ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంది ఏంటి అనేది, అండ్ డీటెయిల్గా మీరే అయితే జడ్జ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ వీడియో అనే ఆప్షన్. మేజర్ నాకు అనిపించింది అంటే ఇందా చెప్పినట్టు సెల్ఫీ కెమెరాతో తీసిన పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఎట్టు పరిస్థితులు మనకి ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేయడం కానీ నెక్స్ట్ మనకి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ లెవెల్స్ ఇవన్నీ బాగున్నాయి. బట్ బ్యాక్ కెమెరాతో కొంచెం డల్ అనిపించింది నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి సెల్ఫీ కెమెరా నుంచి అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 16 MP అయితే ఉంది. ఇది మనకి 1080p 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. సో 720pతో కూడా మీకు ఏదైనా కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం క్వాలిటీ అయితే తగ్గుతుంది. బట్ ఇప్పుడు మీరు ఆడియో కూడా చెక్ చేయొచ్చు. ఎటువంటి మైక్రోఫోన్స్ అయితే నేను కనెక్ట్ చేయలేదు. జస్ట్ మనకి స్ట్రైట్ ఫుటేజ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకి సెల్ఫీ కెమెరా నుంచి వస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఆడియో ఎలా ఉంది, వీడియో మొత్తం కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన డీటెయిల్గా ఫోటో శాంపుల్స్, వీడియో శాంపుల్స్, నెక్స్ట్ మనకి ఫోటో ఎలా పర్ఫామ్ చేస్తుంది అని డీటెయిల్గా మీకే అర్థమై ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే మనకి 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెటే కాబట్టి మనకి దీంట్లో మరీ అంత సూపర్ అని చెప్పలేము. బట్ యావరేజ్గా అయితే దీని యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉన్నాయి. మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పలేము, బట్ అలా అని చెప్పేసి మరి లోన్ కూడా చెప్పలేము, బట్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఏవైతే మనం ఫొటోస్ తీసుకుంటామో ప్రైమరీ కెమెరా నుంచి, సో వాటిలో నుంచి వచ్చే ఫొటోస్ మొత్తం చాలా బాగున్నాయి. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి స్ట్రీట్ ఫోటోగ్రఫీ, మనకి స్ట్రీట్ 2.0 అని చెప్పేసి ఒక మోడ్ తీసుకొచ్చారు కొత్తగా వెళ్ళి దీంట్లో. సో అది కూడా నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా 10కి నేను 6.5 అయితే నేను దీని ఒక కెమెరా రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. ఇది వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. సో త్వరలోనే దీని యొక్క డీటెయిల్ రివ్యూ అయితే మీ ముందు తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు SI Telugu Tech Zone. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.